ఇమాన్యుయల్ గెలవకపోవడంపై చాలామంది సెలబ్రిటీలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గెలవడం అటు ఉంచితే కనీసం టాప్ 3లో కూడా లేడు అంటూ చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలిమినేషన్ అన్ఫెయిర్ అంటూ పోస్టులు పెడుతున్నారు. కష్టపడిన వారికి బిగ్ బాస్లో వాల్యూ ఉండదని, తగిన ఫలితం రాదంటూ మరోసారి రుజువైందంటూ రోహిణి పోస్ట్ చేశారు. ఎంటర్టైనర్స్ కేవలం ఎంటర్టైన్ చేయడానికి మాత్రమేనని బిగ్ బాస్ నిరూపించిందంటూ ఇన్స్టాలో రోహిణి ఒక స్టోరీ పెట్టారు. ఇమాన్యుయల్కి అన్ని అర్హతలు ఉన్నాయి గెలవడానికి, కానీ ఎందుకని ఇమాన్యుయల్కి కనీసం టాప్ 3 కూడా ఎందుకు పంపించలేదు అంటూ చాలామంది చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో అసలు ఎవరెవరు ఏమేమి అన్నారు, ఈ విషయం కేవలం వీళ్ళు మాత్రమే కాదు, చాలా రోజుల నుంచి నిన్న ఆర్టీవీ లైవ్ షోలో కూడా చాలామంది కాలర్స్ మాట్లాడారు. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అని చెప్పి అన్నారు. ఇమాన్యుయల్ అన్ని రకాలుగా ఎంటర్టైన్ చేశాడు, బాగా జోక్స్ వేశాడు, మంచి బాండింగ్స్ ఉన్నాయి, గేమ్లో కూడా చాలా యాక్టివ్గా ఉన్నాడు. అన్ని రకాలుగా అంత యాక్టివ్గా ఉన్నప్పుడు ఇమాన్యుయల్ని కనీసం టాప్ 3లో కూడా రాకపోవడం, అట్లీస్ట్ సూట్ కేసు అయినా ఇవ్వాల్సింది కదా అని చెప్పేసి చాలామంది అన్నారు. ఎందుకు ముందే బయటికి పంపించేశారు అన్నారు. అన్యాయం జరిగింది ఇమాన్యుయల్కి అనే పదాన్ని చాలామంది ఉపయోగించారు. ఇది కేవలం సామాన్య ప్రజలు, నేను మీరు మాత్రమే కాదు, ఇమాన్యుయల్ ఫ్రెండ్స్, జబర్దస్త్లో ఉన్నవాళ్ళు కానీ లేదంటే ఇమాన్యుయల్తో పాటు ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. ఒక్కసారి ఎవరెవరు ఏమేమి అన్నారు అనేది నేను మీకు 1 by 1 చూపిస్తాను. ఎవరు ఎలా రెస్పాండ్ అయ్యారనేది నేను చూపిస్తాను. ప్లీజ్ ముందుగా గెటప్ సీను ఏమన్నారు ఒకసారి చూద్దాం. గెటప్ సీను ఇమాన్యుయల్ జబర్దస్త్లో మంచి ఫ్రెండ్స్, మనందరికీ తెలిసిందే. ఒక్కసారి అలాగే ఉంచండి ఆ పోస్ట్. చూస్తున్నారు, దిస్ ఎలిమినేషన్ హర్ట్స్ డీప్లీ అండ్ ఫీల్స్ ట్రూలీ disappointing. Seeing Emmanuel leave at 4th place is painful because he gave his heart and soul to the show, carried it with pure entertainment and played every task with courage and honesty. He entered the house as a comedian but came out as a hero, earning genuine respect and love from the audience. You deserve better, Emmanuel, but you proved who you truly are, and we stand strongly with you in this moment. Thank you so much to everyone who voted for and supported my dear brother Emmanuel. At the same time, heartily congratulations to the winner Kalyan Padala bro and all the participants of the show. Each one of you gave your best and made this journey memorable. Wishing you, the winner, continued success and all the participants great growth, happiness and success in the future. So ఇది గెటప్ సీను చేసినటువంటి పోస్ట్. ఇమాన్యుయల్ చేసినటువంటి ఇమాన్యుయల్కి జరగాల్సిన న్యాయం జరగలేదు. కేవలం కమెడియన్గా ఎంటర్ అయ్యాడు లోపలికి, బయటకు వచ్చినప్పుడు ఒక హీరోలాగా బయటకు వచ్చాడు, కానీ ప్రజలందరూ రెస్పెక్ట్ ఉంది అంటూ గెటప్ సీను చేసినటువంటి పోస్ట్ మీకు కనిపిస్తుంది. ఇమాన్యుయల్కి అన్యాయం జరిగింది అంటూ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుంది. నెక్స్ట్ శ్రవంతి చేసిన పోస్ట్ ఏంటో చూద్దాం. శ్రవంతి కూడా దీని గురించి రెస్పాండ్ అయ్యారు. శ్రవంతి చొక్కారపు మనం చూస్తున్నాం. సో శ్రవంతి చొక్కారపు కూడా రోహిణి వీళ్ళందరినీ యాడ్ చేస్తూ, బట్ యు ఆర్ ట్రూ విన్నర్ ఫర్ అస్ జబర్దస్త్ ఎమాన్యుయల్ అంటూ తను పోస్ట్ చేశారు. సో తన ఫ్రెండ్స్ తనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళని యాడ్ చేస్తూ వాళ్ళు బాధపడుతుంటే అవన్నీ కూడా యాడ్ చేసి బట్ యు ఆర్ ద ట్రూ విన్నర్ ఫర్ అస్ అంటూ శ్రవంతి చొక్కారపు చేశారు. షీఈ్ యాంకర్, మనందరికీ తెలుసు, షోస్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్ శివజ్యోతి ఏమన్నారు ఒకసారి చూద్దాం. ఇది చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నా, కానీ ఇవే విన్నర్ క్వాలిటీస్ కాదు అని ఈరోజు బాగా తెలిసిందే అంటూ హార్ట్ బ్రేక్ అయినటువంటి ఒక సింబల్ పెట్టారు. జబర్దస్త్ ఇమాన్యుయల్ అంటూ పోస్ట్ చేశారు. ఇదిగో అక్కడ మనం చూస్తున్నాం. ఇవి చాలు విన్నర్ అవ్వడానికి అనుకున్నాను, కానీ ఇది సరిపోదని ఇప్పుడు మాకు అర్థమవుతుంది. అంటే బిగ్ బాస్లో విన్నర్ అవ్వడానికి కావాల్సింది కేవలం ఎంటర్టైన్ చేయడం కాదు, టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయడం కాదు, అక్కడ మంచిగా ఉండడం కాదు, ఇంకేదో కావాలని అర్థమైంది. ఇదైతే కాదు, ఇది సరిపోదు, ఇది సరిపోతుందని నేను అనుకున్నాను అంటూ శివజ్యోతి కూడా గతంలో బిగ్ బాస్కి వెళ్ళొచ్చారు, మనందరికీ తెలిసిందే. సో శివజ్యోతి చాలా బాధపడుతూ ఒక హార్ట్ బ్రేక్ అయినట్లుగా ఒక ఫోటో కూడా అక్కడ మనం చూస్తున్నాం. నెక్స్ట్ రోహిణి ఏమన్నారు. రోహిణి కూడా మనం చూసాం గతంలో. వెరీ డిసప్పాయింటెడ్ విత్ బిగ్ బాస్ సీజన్ 9. కష్టపడిన వాల్యూ ఉండదు అనడానికి దానికి తగ్గ రిజల్ట్ రాదు, కష్టపడ్డ వాల్యూ ఉండదు, దానికి తగ్గ రిజల్ట్ రాదు,
ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఓన్లీ ఫర్ అంటూ లాస్ట్లో ఒక బాధతో కూడినటువంటి ఇమోజీస్ ఉన్నాయి. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 ఇమాన్యుయల్ అంటూ పోస్ట్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ డిసప్పాయింటెడ్ అంటూ పోస్ట్ చేశారు. సో మనం చూస్తున్నాం వరుసగా అందరూ కూడా ఆడియన్స్ ఫెయిల్డ్ అంటూ సీరియస్లీ ఇక్కడ మనం చూస్తున్నాం. యాక్ట్రెస్ రోషిని చేసినటువంటి పోస్ట్ మనకు కనిపిస్తుంది. కష్టపడిన వాల్యూ ఉండదు, కేవలం దానికి తగ్గ రిజల్ట్ ఉండదు, ప్రూవ్డ్ అగైన్ ఎంటర్టైనర్స్ ఆర్ ఓన్లీ ఫర్ అంటే ఒక సాడ్ ఇమోజీస్ పెట్టారు. యు ఆర్ ద రియల్ విన్నర్ ఫర్ సీజన్ 9 అంటూ జబర్దస్త్ ఇమాన్యుయల్ అంటూ ట్యాగ్ చేశారు. మై బ్రదర్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ అంటూ కామెంట్ చేశారు. సో ఇమాన్యుయల్కి సపోర్ట్ ఇస్తున్నారు చాలామంది. అందరూ మనం చూస్తున్నాం. రోహిణి ఇప్పటికే రెస్పాండ్ అయ్యారు, గెటప్ సీను రెస్పాండ్ అయ్యారు, అలాగే శివజ్యోతి రెస్పాండ్ అయ్యారు. ఇంకా చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ లేదంటే మిగతా తన ఫ్రెండ్స్ కానీ అందరూ నిన్న చాలామంది కామన్ ఆడియన్స్ కూడా రెస్పాండ్ అయ్యారు. ఒక్కసారి ఈ విషయం గురించి మీరు కూడా రెస్పాండ్ అవ్వాలనుకుంటున్నారా? అయితే ట్రై టు కాల్ మీ. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి, నాతో మాట్లాడొచ్చు, మీ ఒపీనియన్ షేర్ చేసుకోవచ్చు. డూ యూ బిలీవ్, మీకు కూడా అనిపిస్తుందా ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని? ఇమాన్యుయల్ చేసిన ఎంటర్టైన్మెంట్కి అసలు బిగ్ బాస్ ఈసారి ఇమాన్యుయల్ ఎంటర్టైన్మెంట్ లేకపోతే బిగ్ బాస్ చాలా బోరింగ్గా ఉండేదని చాలామంది చెప్పారు. బిగ్ బాస్కి వచ్చిన వాళ్ళే చెప్పారు, అసలు నువ్వు లేకపోతే ఈసారి బిగ్ బాస్ లేదు, బిగ్ బాస్ అంటే ఇమాన్యుయల్ అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. అఫ్కోర్స్ మిగతా వాళ్ళు గేమ్స్ ఆడారు, కానీ ఎంటర్టైన్మెంట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ బిగ్ బాస్లో. అలాంటిది ఇమాన్యుయల్ తన భుజాల మీద మోసాడు ఈసారి ఖచ్చితంగా. బిగ్ బాస్లో ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం అనే అతిపెద్ద బాధ్యతను ఇమాన్యుయల్ తన భుజాల మీద మోసాడు. అవునన్నా కాదన్నా, దిస్ ఈజ్ ఫ్యాక్ట్. గేమ్స్ ఆడాడు, హీ ట్రైడ్ హిస్ బెస్ట్ ఖచ్చితంగా. మిగతా వాళ్ళు మేబీ తనకంటే కొన్ని గేమ్స్ బాగా ఆడుండొచ్చు, కాదని చెప్పలేము, ఎవరి సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు ఆడతారు. కానీ తను కూడా అన్ని టాస్కుల్లో పర్ఫామ్ చేయగలిగాడు బాగా. హీ గేవ్ హిస్ బెస్ట్. ఎక్కడా కూడా ఎక్కువ స్వార్థంగా ఉండడం కానీ లేదంటే జలసీగా ఉండి అవతల వాళ్ళని ఏదో కుట్రలు చేయడం అవతల వాళ్ళ మీద, ఇలాంటివన్నీ మనకు కనిపించలేదు. హీ ట్రైడ్ ఈజ్ బెస్ట్ అండ్ తను వీలైనంత వరకు చాలా ప్యూర్గా ఉండడానికే ట్రై చేశాడు. ఈ అంశానికి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. మీరు నాతో మాట్లాడాలనుకుంటే ఈ అంశానికి సంబంధించి మీ అభిప్రాయాలు, ఒకవేళ మీరు కూడా అనుకుంటున్నారా ఇమాన్యుయల్కి నిజంగా అన్యాయం జరిగిందని మీరు అనుకుంటున్నారా? ఇమాన్యుయల్ అట్లీస్ట్ టాప్ 3లో అయినా వచ్చి ఉండాల్సింది, లేదంటే సిల్వర్ బ్రీఫ్ కేస్ అయినా ఇచ్చి ఉండాల్సిందని మీరు అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి, మీరు నాతో మాట్లాడండి. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీరేం నమ్ముతున్నారు? ఇమాన్యుయల్కి ఇంతకంటే ఇంకా ఏదైనా బెనిఫిట్ ఉండాల్సిందా, లేదంటే ఇమాన్యుయల్ చేసిన దానికి ఇది సరిపోతుందా? టాప్ 5లోకి వచ్చాడు కదా, సరిపోతుందా? మరి ఎందుకు వీళ్ళందరూ ఇంత బాధపడుతున్నారు? గెటప్ శ్రీను మనం చూసాం, రోహిణి, అలాగే శ్రవంతి చొక్కారపు, శివజ్యోతి, అందరూ చాలామంది రెస్పాండ్ అవుతున్నారు. వాళ్ళందరూ సాడ్గా ఫీల్ అవుతున్నారు. ఇది చాలేమో విన్నర్ అవుతాడు ఖచ్చితంగా అని మేము అనుకున్నాం, కానీ అవ్వలేదు అంటూ వాళ్ళు బాధపడుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. శ్రీను జనరల్గా కొన్ని విషయాల గురించి మాట్లాడు, అంటే కాంట్రవర్షియల్ థింగ్స్ మీద పెద్దగా బయట ఎక్కువ రెస్పాండ్ అవ్వడు. అలాంటిది బిగ్ బాస్లో ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందని డైరెక్ట్గా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. సో రవిచంద్ర జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి రవిచంద్రతో ఒకసారి మాట్లాడదాం. మీరు కూడా నాతో మాట్లాడాలనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. రవిచంద్ర, గెటప్ శ్రీను వీళ్ళందరూ కూడా రెస్పాండ్ అవుతున్నారు. శ్రవంతి కానీ, గెటప్ శ్రీను కానీ, రోహిణి కానీ, శివజ్యోతి కానీ అందరూ రెస్పాండ్ అవుతున్నారు. చాలామంది ఇమాన్యుయల్కి అన్యాయం జరిగిందంటున్నారు. ఈవెన్ నిన్న నేనే చేసినటువంటి షోలో కూడా చాలామంది అభిమానులు, ఇమాన్యుయల్ ఫ్యాన్స్ కొంతమంది కాల్ చేసి ఇమాన్యుయల్కి ఇలా కాదు, అట్లీస్ట్ టాప్ 3లో ఉండాల్సింది, ఎంతో కొంత ప్రైజ్ మనీ ఇవ్వాల్సిందని చెప్పేసి చాలామంది మాట్లాడారు. సో బయట ఎలాంటి చర్చ నడుస్తోంది? అసలు ఏం జరిగింది ఇమాన్యుయల్ విషయంలో? మనం ఎలా అర్థం చేసుకోవాలి ఈ సిచ్యువేషన్ని? మరో కాలర్ ఉన్నారు మనతో. మరికొద్దిసేపట్లో రవిచంద్ర మనతో మళ్ళీ జాయిన్ అవుతారు. డిస్కనెక్ట్ అయింది కాల్. ఈలోగా చంద్ర ఉన్నారు బెంగళూరు నుంచి, ఒక కాలర్. చంద్ర గారు. హలో చంద్ర గారు. సార్ గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. సార్ యాక్చువల్లీ నేను బిగ్ బాస్ ఫాలో అవుతుంది. యాక్చువల్లీ దాంట్లో ఇద్దరికి అన్యాయం జరిగింది, తనుజ అండ్ ఇమాన్యుయల్. ఓకే, తనుజకి ఏం అన్యాయం జరిగింది? తను సెకండ్ లో ఉన్నారు కదా, రన్నర్ అప్ కదా. ఓకే, సెకండ్ లో ఉన్నారు. యాక్చువల్లీ అక్కడ ఉండేది విన్నర్ క్వాలిటీస్ తనుజకు ఉంది. ఓకే, కళ్యాణ్ కంటే కూడా విన్నర్ క్వాలిటీస్ తనుజకు ఉన్నాయంటారా? తనుజ విన్నర్ లేకుంటే రన్నర్ అప్, లేకుంటే ఇమాన్యుయల్ విన్నర్ ఉండాల్సిందే, లేకుంటే తనుజ రన్నర్ అప్ ఉండాల్సిందే.
మేము ఫాలో అయింది బిగ్ బాస్ మేము చూసింది ఇక్కడ ఏం సరే స్టార్ కళ్యాణ్కి లేవంటారా విన్నర్ క్వాలిటీస్? లేదు సార్, కళ్యాణ్కి లేవు. కళ్యాణ్ ఏం ఆటాడారు లాస్ట్ 2 weeks లో వచ్చి ఏం చేయడారు? ఓన్లీ ఫినాలే ఫస్ట్ ఫినాలే రేస్ లో గెలిచాడు, 2 సార్లు క్యాప్టెన్ అయ్యాడు. అది ఇంకేం చేయండి చెప్పండి. ఓకే, అంటే మరి ఎందుకని బిగ్ బాస్ కళ్యాణ్ ని విన్ చేశారంటారు? ఇక్కడ చూడండి, నెక్స్ట్ అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడ కామనర్లకి ఏమన్నా విన్ అయికపోతే ఎవరు వచ్చేలే అనేసి వాళ్ళు ఒక ప్రోమో తర చేసి దాంట్లో క్రియేట్ చేయలేరు అంతే. ఓకే, వీళ్ళు ప్రమోట్ చేసుకోవడానికి ఇలా చేశారంటారా మీరు? చేశారు. మరి ఇమానుయల్ కి తనుజాకి ఓన్లీ టీఆర్పీ కోసం యూజ్ చేశారు. దాంట్లో ఓకే డిమాండ్ విన్నర్ అయినా మాకేం ప్రాబ్లం లేదు. డిమాండ్ ఓకే, డిమాండ్ పవన్ సహా ఎలిజిబుల్ ఫర్ విన్నర్. యావదే రీతి దీంట్లో పెట్టిన గేమ్లో అయినా బాగా ఆడాడు డిమాండ్ పవన్. జెన్యున్ గా డిమాండ్ పవన్ సహా ఉన్నాడు అక్కడ. మరి డిమాండ్ పవన్ కి ఇచ్చినంత ప్రియారిటీ పవన్ కి ఇచ్చిన కళ్యాణ్ పడాలకి ఇచ్చిన ప్రియారిటీ డిమాండ్ పవన్ కి ఎందుకు లేదు? వాళ్ళు కామన్ తానే కరెక్ట్ కదా సార్? నేను ఇంతే చెప్పే సెలబ్రిటీకి అంతా ఒక రిక్వెస్ట్, స్టార్ మాకి ఎవరు రావద్దు, ఓన్లీ టీఆర్పీ కోసం యూజ్ చేసుకుంటారు మీకు ఇంతే. మేమంతా రిక్వెస్ట్ అయ్యేది ఇంతే సార్. ఎలా అంటే మేము ఎంత ఫాలో చేసి మీ ఇట్లా వాళ్ళు గెలుస్తారంటే మేము హోప్ పెట్టుకుని మేము ఓట్స్ అయ్యాము. అయితే లాస్ట్ ఇట్లా మీరు మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకొని ఎవరో ఒకరు కామనర్స్ గెలిపించేస్తే ఏం సరే ఓకే. కళ్యాణ్ పడాలకి ఏమి లేదు అనక అవుట్ సైడ్ ఇంత పిఆర్ లెక్క చాలా మంది కళ్యాణ్ పడాలకి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు కదా. చాలా మంది మాకు కాల్ చేసినప్పుడు కూడా చాలా మంది మాట్లాడుతున్నారు ఆయన చాలా బాగా ఆడాడు అని చెప్పి. సార్ చూడి, చాలా బాగా ఆడాడు. మినిమం ఓన్లీ మీరు జెన్యూన్ గా ఉండరు, ఎక్కడ స్టాండ్ తీసుకోలేదు. స్టాండ్ తీసుకుంటే నేను ఎక్కడ నేను నెగిటివ్ అయిపోతానని ఎక్కడ స్టాండ్ కూడా తీసుకునే వాళ్ళు. సేఫ్ గేమ్ గా ఆడుకొని తనుజ పట్ల స్క్రీన్ స్పేస్ తీసుకొని అదే తనుజ మొదలు ఇమానుయల్ అండ్ తనుజ ఉంటారు కదా, అట్లే లాస్ట్ వరకు తనుజ అండ్ ఇమానుయల్ ఉండింటాయి. ఇప్పుడు రన్నర్ అండ్ విన్నర్ వాళ్ళు ఇద్దరే ఉంటుండ్రు. అక్కడ ఏం చేసేది ఇమానుయల్ ఓకే తనుజ ఫ్రెండ్షిప్ పెట్టేసి తనుజ ఫ్రెండ్షిప్ కి కళ్యాణ్ పడాల్ వచ్చే దానికోసం స్క్రీన్ స్పేస్ ఇక్కే దానికే గెలిచాడు అంతే. అంతే కళ్యాణ్ పడాల్ సైడ్ ఏమీ లేదు, ఏమి 100% లేదు. 2% ఓకే. ఇప్పుడు స్టార్ మోడ్ లోకి ఒక జవాన్ తా గెలిపించినామంటే వాళ్ళు ప్రౌడప్ అవుతా ఉంటారు. ఇప్పుడు మనకి ఒక ఆర్మీ కమ్మి ఆయా, మన దేశంకి ఒక ఆర్మీ కమ్మి ఆయా. ఓకే నెక్స్ట్ ఇప్పుడు గెలిచిండారు, నెక్స్ట్ పై మన ఇండియన్ బ్యారెడ్ లో వాళ్ళు యుద్ధం చేయకపోతాడా? కళ్యాణ్ పోతాడా చెప్పండి? భయలేదు. ఇక్కడే ఆ షోలు ఈ షోలు చేసుకొని ఇక్కడే ఉంటారు. అన్యాయంగా ఒక ఆర్మీ కమ్మి అయినా ఓకే కమ్మి అయినా సార్ మన దేశంకి ఒక ఆర్మీ కమ్మి ఆయా. ఓకే, అదే అతని చాయిస్ లేండి. అతను ఏం చేయాలనుకుంటున్నాడు అనేది అతని చాయిస్ కదా. వాళ్ళు తల్లి తండ్రి ఆర్మీకే పోనీ అంటే వాళ్ళు ఇష్టం కూడా పంపించినాక మీరు ఇక్కడ వచ్చి మీ టీఆర్పీ కోసం ఒక ఆర్మీ తీసుకొచ్చి వాళ్ళు ఇష్టాల కోసం ఉన్నట్టు పెట్టి వీడు ఒక ఆర్మీ కమ్మి అయినా మన దేశంకి ఏమి లాభం వచ్చి చెప్పండి. ఓకే, చూద్దాం ఏం జరగబోతుంది అనేది చూద్దాం.